జై అమరావతి. నా పేరు గద్దెబుచ్చి తిరుపతిరావు. తుళ్ళూరు గ్రామం, రాజధాని అమరావతి ప్రాంతం. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అమరావతి నగర నిర్మాణానికి ఇప్పటికిప్పుడు 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక పేద రాష్ట్రానికి ప్రస్తుతం 1,10,000 కోట్ల రూపాయలు వెచ్చించి రాజధాని నగర నిర్మాణాన్ని పూర్తి చేసే పరిస్థితి లేదు. కాబట్టి 3 రాజధానుల ప్రతిపాదనతో ముందుకెళ్తున్నామని పదే పదే చెప్తూ వస్తోంది. ఈ సందర్భంగా అసలు అమరావతి నగర నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంత, ఏ విధంగా ఈ నిర్మాణాలు జరపచ్చు అన్న విషయాల్ని మీతో పంచుకుందామని నా ప్రయత్నం. మొదటి దశలో అంటే ఫేజ్ 1లో రాజధాని నగర నిర్మాణానికి అయ్యే ఖర్చు 30,000 కోట్ల రూపాయలు. అది ఏ విధంగా అంటే, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్స్కి 350 కోట్లు, ప్రభుత్వ తరగతి 1 and 2 అండ్ గ్రూప్ డి క్వార్టర్స్కి 550 కోట్లు, ఎన్జిఓల క్వార్టర్స్కి 800 కోట్లు, న్యాయమూర్తులు మరియు మంత్రుల క్వార్టర్స్కి 250 కోట్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు సెక్రటరీల క్వార్టర్స్కి 300 కోట్ల రూపాయలు, హెచ్ఓడి అండ్ సెక్రటేరియట్ టవర్స్ 5 టవర్స్ ఉన్నాయండి, వీటికి 2,300 కోట్లు, హైకోర్టు, శాశ్వత హైకోర్టు నిర్మాణానికి 750 కోట్లు, ముఖ్యమైన ట్రంక్ రోడ్లు మరియు యూజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి 12,000 కోట్లు, ప్రభుత్వ కాంప్లెక్స్, ఇంటీరియర్ రోడ్లు, గ్రీనరీ అంటే పచ్చదనానికి 700 కోట్లు, రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లలో రోడ్లు మరియు భూగర్భ విద్యుత్, కమ్యూనికేషన్, నీటిపారుదల మొదలైన వాటికి మౌలిక సదుపాయాల కోసం 12,000 కోట్లు, మొత్తం కలిపి మొదటి దశలో అయ్యే ఖర్చు 30,000 కోట్ల రూపాయలు. ఈ 30,000 కోట్ల రూపాయలని 4% వడ్డీతో ఇవ్వడానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంప్రదింపులు, చర్చలు జరిగాయి. ప్రభుత్వం మారిన తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ 30,000 కోట్ల రూపాయలని ఈ మొదటి దశ పూర్తవడానికి పట్టే 10 సంవత్సరాల కాలానికి 4% వడ్డీతో లెక్కేస్తే వడ్డీ 7,369 కోట్ల రూపాయలు అవుతుంది. అసలు ప్లస్ వడ్డీ కలుపుకుంటే 37,769 కోట్ల రూపాయలు మొదటి దశ పూర్తి అవడానికి అయ్యే ఖర్చు. ఈ 37,769 కోట్ల రూపాయలని ఎకరం 20 కోట్ల రూపాయల చొప్పున లెక్కించి 1,900 ఎకరాలను కనుక మనం అమ్మగలిగితే ఈ మొదటి దశగా అయ్యే ఖర్చు వడ్డీతో సహా 37,769 కోట్ల రూపాయలు మనం తీర్చేయచ్చు. ఆ తర్వాత 2030-35 నుంచి రెండో దశ మొదలవుతుంది. ఈ 2030 నుంచి మొదలయ్యే ఈ రెండో దశకి అయ్యే ఖర్చు 15,000 కోట్ల రూపాయలు. అది ఏ విధంగా అంటే, రిటర్నబుల్ ప్లాట్లకి, రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం 6,500 కోట్లు, ట్రంక్ రోడ్లకి 4,000 కోట్లు, అసెంబ్లీ భవనానికి 1,500 కోట్లు, ఇతర కార్యాలయాలు, భవనాలు, స్టేడియాలకి 3,000 కోట్లు, మొత్తం కలిపి రెండవ దశలో అయ్యే వ్యయం 15,000 కోట్ల రూపాయలు. రెండవ దశ లోను కోసం కూడా ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుండి రుణ ఏర్పాట్లు వాళ్ళు సమ్మతి తెలియజేసి ఉన్నారు. 5% వడ్డీతో మొత్తం ఈ 15,000 కోట్ల రూపాయలు తీసుకుంటే వడ్డీ 1,777 కోట్లు. అసలు 15,000 కోట్లతో కలిపితే 16,777 కోట్లు. అప్పటికి రెండవ దశ నిర్మాణం పూర్తి అయ్యేటప్పటికి ఎకరం విలువ పెరుగుతుంది. కాబట్టి దాన్ని 30 కోట్ల కింద లెక్కేస్తే అమ్మవలసిన, ఈ రుణాన్ని తీర్చడానికి అమ్మవలసిన ఎకరాలు 560 కోట్లు. అంటే మొదటి దశలో అమ్మిన 1,900 ఎకరాలు, రెండవ దశలో అమ్మిన 560 ఎకరాలు కలిపితే మొత్తం కలిపి మనం అమ్ముతుంది 2,600 ఎకరాలకు మించి లేదు. మొత్తం పెట్టుబడి 2050 సంవత్సరం నాటికి 30,000 ప్లస్ 15,000 45,000 కోట్లు. 2035 నాటికి ఉపాధి కల్పన 1,00,000 మందికి, ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఈ సంఖ్య. 2050 నాటికి ఉపాధి కల్పన ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా 10 లక్షల మందికి. 2035 నాటికి అమరావతి నుండి ఆదాయం 15,000 కోట్లు. 2050 నాటికి అదే ఆదాయం 1,00,000 కోట్లు. 2035 నాటికి అమరావతి జనాభా 15 లక్షలు. 2050 నాటికి అదే అమరావతి జనాభా 50 లక్షలు. మొత్తం ప్రభుత్వం దగ్గర రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, వివిధ సంస్థలు, కేంద్ర సంస్థలు అన్నిటికీ ఇవ్వగా మిగిలిన భూమి సుమారు 10,000 ఎకరాలు ఉంది. దీనిలో మనం ఈ రుణాన్ని తీర్చడానికి అమ్ముతున్న భూమి 2,500 ఎకరాలు.
మిగిలిన 7,500 ఎకరాలు రైతుల దగ్గరే, ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కదా. దాన్ని అమ్మటం ద్వారా ఈ 7,500 ఎకరాలని 30 కోట్ల చొప్పున అమ్మితే సుమారు 2,20,000 కోట్ల రూపాయల ఆదాయం ఇంకా అమరావతి నుండి రాష్ట్ర ప్రజలకు పంచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచిస్తే 2050 నాటికి 2,20,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, 10 లక్షల ఉద్యోగాలని తీసుకొచ్చే అమరావతి ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో మీరే ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ అమరావతి నిర్మాణాన్ని ఆపటం ద్వారా ఈ అమరావతి రైతులు త్యాగం చేసి ఇచ్చిన 34,500 ఎకరాలకి విలువ లేకుండా పోతుంది. అలాగే రాష్ట్రానికి గొప్ప ఆదాయ వనరుగా మారే గొప్ప నగర నిర్మాణాన్ని మనం దూరం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను కోరుకునేది ఏమిటంటే, ఒక్కసారి ఆలోచించండి. 2050 సంవత్సరానికి 2,20,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, 10 లక్షల మందికి ఉద్యోగాలని కల్పించే అమరావతి నగర నిర్మాణం మనకెంత ముఖ్యమో, ఎందుకు అమరావతి నగర నిర్మాణం కొనసాగాలని, అది అభివృద్ధి చెందాలని అందరం ఎందుకు కోరుకుంటున్నామో ఒక్కసారి దయచేసి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. జై అమరావతి.